రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతుంది. రేపే పండుగ కావడంతో అందరూ ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు సొంతూళ్ళకు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ల దగ్గర కిక్కిరిసిపోయారు. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, బస్సుల కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఇటు సంక్రాంతి కోసము 6,000 బస్సులను ప్రత్యేకంగా నడుపుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ 600 బస్సుల వరకు నడుపుతుంది. రెండు ఆర్టీసీలు కూడా సంయుక్తంగా ఇటు ఏపీకి వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతూ, అయినప్పటికీ జనాలు ఎక్కువగా ఇటు హైదరాబాద్లో ఏపీ సెటిలర్స్ ఎక్కువ ఉండడంతో సంక్రాంతి పండుగ అక్కడ మెయిన్గా జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రయాణమవుతుంది. దాదాపు స్కూల్ హాలిడేస్ ప్రకటించడం దాదాపు 3 రోజుల నుంచి ఈ విధంగానే రష్ కొనసాగుతుంది. ఎక్కడ ఏ బస్ స్టేషన్ అటు జేబీఎస్ చూసినా, ఎంజీబీఎస్, ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రేపు భోగి పండుగ స్టార్ట్ కానున్నది. ఏ బస్సు వచ్చినా కూడా కేవలం కొద్ది క్షణాల్లోనే మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది. ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి బస్సులు నడిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొనసాగటం లేదు. ఇంకోవైపు చిన్న పిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు చలి, ఇంకోవైపు బస్సులు వచ్చినటువంటి ఎవరైతే ముందస్తుగా బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం వచ్చి బస్ ఎక్కుతారు. కానీ డైరెక్ట్ టికెట్ కోసం వస్తుంటారో వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా విజయవాడ హైవే మొత్తం కూడా ఇటు వాహనాలతో కిక్కిరిసిపోయింది. టోల్ ప్లాజాల దగ్గర ఒకవైపు స్కాన్ చేసే దగ్గర పెద్ద ఎత్తున అక్కడ లేట్ అవుతుంది. దీంతో 3 నుండి 4 కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోతుంటే, దీంతో 3 సెకండ్ల లోపే ఆ వెహికల్ అనేది స్కాన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఖాళీ అయింది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా పండుగ ఉండడంతో ఎక్కడికక్కడ ఖాళీ అయింది. ఇంకోవైపు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ప్రత్యేకంగా ఇటు ట్రైన్స్ సైతం నడుపుతుంది. ట్రైన్స్తో పాటు ఇంకోవైపు బస్సులను కూడా అదనంగా నడుపుతున్నప్పటికీ ఇంకోవైపు ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఫిల్ అయిపోతున్నాయి. ముందస్తుగానే దాదాపు 1 వీక్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలా అటు మియాపూర్ నుంచి పెద్ద ఎత్తున బస్సులు అనేవి ఇటు సిటీ లోపలికి వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఫుల్ అవుతున్నాయి. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు మొత్తం పెద్ద ఎత్తున ఇబ్బంది. ఎందుకంటే ఒకవైపు ఇటు ఆర్టీసీ సంస్థ ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నప్పటికీ ఒకవైపు జనాలు ఒకటేసారి ఎక్కువగా రావడంతో చాలా పెద్ద ఎత్తున రద్దీ కొనసాగుతుంది. దాదాపు 3 రోజుల నుంచి ఇదే విధంగా రద్దీ కొనసాగుతుంది. ఇటు ఏపీకి వెళ్ళేటువంటి మార్గాలు ఏవైతే నందిగామ కావచ్చు, ఇటు విజయవాడ హైవే కావచ్చు, మొత్తం ఎక్కడ చూసినా ఇటు వాహనాల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద అటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, అటు ట్రైన్స్ కావచ్చు, ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయే పెద్ద ఎత్తున ఇటు చేరుకుంటున్నారు. మొత్తం మీద పండగ వాతావరణం 3 రోజుల ముందుగానే స్టార్ట్ అయింది. అటు జేబీఎస్ దగ్గర కావచ్చు, ఇటు ఎంజీబీఎస్, దీంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ ఆగేటువంటి బస్ స్టాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సైతం రద్దీ అనేది కొనసాగుతూ ఉన్నాయి. మియాపూర్ నుంచి మొదలుకొని కుక్కట్పల్లి, అనంతరం మైత్రివనం నుంచి లక్డీకపూర్ టువర్డ్స్ ఎంజీబీఎస్, తర్వాత ఇటు ఎల్బీ నగర్ మొత్తం టువర్డ్స్ విజయవాడ వరకు కూడా ఈ రష్ అనేది ఇలానే కొనసాగుతుంది. అటు ట్రైన్స్లో కూడా అదనంగా ఒకవైపు జనరల్ కోచ్లు అనేవి పెంచారు. జనరల్ కోచ్లు పెంచినప్పటికీ ట్రైన్స్ సైతం సరిపోక పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి నుంచి కూడా ఇటు స్కూల్లో కావచ్చు, కాలేజీలకు హాలిడేస్ ప్రకటించారు. ఇంకోవైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సైతం దాదాపు సిటీలో ఉన్నటువంటి 40% వరకు కూడా ఖాళీ అయింది. ఇంకా వెళ్తూనే ఉన్నారు. రేపు పండగ కావడంతో రేపు ఉదయం ఇంకా రష్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా రష్ అనేది కొనసాగుతుంది. దీనికోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలు అనేవి రోడ్డు పైన నిల్వకుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ అనేది కొనసాగుతుంది. ఇటు విజయవాడ హైవే దగ్గర ఒకవైపు అటు పనులు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ కొంచెం ప్రత్యేకమైన చర్యలు చేపట్టి వాహనాల రద్దీ అనేది తగ్గించడానికి వెంటనే వెహికల్స్ మూవ్ అవడానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు పెట్టి తొందర ఫ్లో అనేది ఈజీగా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టారు. మొత్తం మీద సంక్రాంతి రద్దీ మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనిపిస్తుంది. జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.